చంద్రబాబు ఇసుక ఉచితం అన్నారు కానీ డబ్బులు వసూలు చేస్తున్నారు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అయితే ఇంతకుముందు 450 రూపాయలకే అని చెప్పినప్పుడు 450 రూపాయలకి వచ్చిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో? ఒక 450 రూపాయలు అంటే ఒక ట్రక్కు 10 టన్నులు అనుకుందాం, 4500కి రావాలి కదా. కానీ 40,000 రూపాయలకి 60,000 రూపాయలకి ఎందుకు వెళ్ళింది? అది అక్కడ కీ పాయింట్. ఓ ట్రాక్టర్కి వచ్చేటప్పటికి 450 రూపాయల లెక్కనైతే కనుక ఒక 4 టన్నులో 5 టన్నులో పడుతుంది అనుకుందాం ఒక ట్రాక్టర్. అంటే 2000కే రావాలి కదా. కానీ ఏ రేంజ్కి పలికింది? అక్కడ 8,000 10,000 రూపాయలు అవ్వాలా, కొన్ని చోట్ల 5,000కి వచ్చిందేమో. బట్ భారీ రేట్లే. ఇప్పుడు ఉచితం అంటున్నారు కరెక్టే, కానీ ట్రాన్స్పోర్టేషన్ ఛార్జీలు ఉంటాయని చెప్పారు కదా, సేవరేజ్ మినిమం ఉంటుందని చెప్పారు కదా. ఇప్పుడు నా పక్కన చూపెడుతున్నటువంటి బాక్సు అంటే సరే, విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి, మనం వాస్తవం మాట్లాడుకోవాలి, నిజంగానే మాట్లాడుకోవాలి, అబద్ధాన్ని అబద్ధమనే చెప్పుకోవాలి. ఇప్పుడు మనకు కనబడుతున్నటువంటిది ధరల తేడా. తెలుగుదేశం హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే గతంలో నిన్నటిదాకా జగన్ పాలనలో ఉన్నటువంటి రేటు, ఇప్పుడు ఉన్నటువంటి రేటు ఇందులో చూస్తే జిల్లాల వారీగా చూసుకున్నటువంటిప్పుడు తెలుగుదేశం హయాంలో ఇప్పుడు అల్లూరి జిల్లాలో 300 రూపాయలకి వస్తుంది. వైసీపీ హయాంలో 749 రూపాయలు లోయెస్ట్ ఉంటే 1600 రూపాయలు హైయెస్ట్ పలికింది. అనకాపల్లిలో 1225 రూపాయలు ఇప్పుడు టీడీపీ హయాంలో వస్తే వైఎస్ఆర్సీపీ హయాంలో 1600 రూపాయలు ఉండేది. అనంతపురంలో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 195 రూపాయలు అయితే వైసీపీ హయాంలో 622 రూపాయలు లోయెస్ట్, 818 రూపాయలు హైయెస్ట్. అంటే టన్నుకి అక్కడ జరిగినటువంటి తేడాలన్నమాట. అట్లాగే బాపట్ల 665 నుంచి 197 రూపాయలు, అంటే 197 ఏమో మినిమం, 665 హైయెస్ట్. అంటే దూరం పెరిగే కొద్దీ తేడా అనమాట ఇది. అదే సందర్భంలో వైసీపీ హయాంలో 553 రూపాయలు లోయెస్ట్, 1088 హైయెస్ట్. చిత్తూరులో 155 లోయెస్ట్, 200 హైయెస్ట్. వైసీపీ టైంలో 509 లోయెస్ట్, 901 హైయెస్ట్. కోనసీమలో 245 రూపాయలకి ఇప్పుడు వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో 529 నుంచి 627 రూపాయల దాకా పలికేది. అదే సందర్భంలో ఈస్ట్ గోదావరిలో 270 రూపాయలకి ఇప్పుడు వస్తుంది. వైసీపీ హయాంలో 495 నుండి 696 రూపాయలు పలికేది. ఏలూరులో 362 నుంచి 538 ఇప్పుడు వస్తుంటే గతంలో 647 నుంచి 941. గుంటూరులో 250 ఇప్పుడు వైసీపీ హయాంలో 588 నుంచి 721. కాకినాడలో 655 ఇప్పుడు వైసీపీ హయాంలో 651 నుంచి 1009. కర్నూలులో 335 రూపాయలు ఇప్పుడు వైసీపీ హయాంలో 553 నుంచి 916 రూపాయలు. కృష్ణాలో 290 నుంచి 477 అప్పుడు ఇప్పుడు వైసీపీ హయాంలో 622 నుంచి 629 అప్పుడు. పల్నాడులో 192 నుండి 564 ఇప్పుడు 558 నుంచి 1032 అప్పుడు. ప్రకాశంలో 250 ఇప్పుడు వైసీపీ హయాంలో 1053 నుంచి 1372 అప్పుడు. నెల్లూరులో 370 ఇప్పుడు 549 నుంచి 1073 అప్పుడు. సత్యసాయి జిల్లాలో 277 ఇప్పుడు వైసీపీ హయాంలో 524 నుంచి 745 అప్పట్లో జరిగింది. శ్రీకాకుళంలో 340 ఇప్పుడు వైసీపీ హయాంలో 529 నుంచి 1049. తిరుపతిలో 200 నుంచి 465 ఇప్పుడు 595 నుంచి 916 అప్పుడు. వైజాగ్లో 758 నుంచి 1394 ఇప్పుడు 1350 నుంచి 1600 అప్పుడు. విజయనగరంలో 605 ఇప్పుడు 573 నుంచి 1014 అప్పుడు. కడపలో 340 నుంచి 468 ఇప్పుడు 529 నుంచి 671 రూపాయలు అప్పుడు. ఇది ప్రస్తుతం తెలుగుదేశం చెప్తున్నటువంటి లెక్కలు.